మీరెప్పుడైనా నిద్రలో ఉన్నప్పుడు కాన్షియస్ స్టేట్ లో ఉన్నా గానీ బాడీని మూవ్ చేయలేక ఏదో దయ్యం మన దగ్గరకు వచ్చేస్తుంది అన్నట్టు అనిపించిందా? దీన్నే స్లీప్ పారాలిసిస్ అంటారు. మన బ్రెయిన్ ఆర్ఈఎం స్లీప్ అంటే డ్రీమ్స్ వచ్చే ఫేస్ లో ఉన్నప్పుడు మన డ్రీమ్ లో చేసే యాక్షన్స్ ఆర్ మూమెంట్స్ ని పడుకున్నప్పుడు పర్ఫామ్ చేయకుండా ఉండడానికి మన బ్రెయిన్ లో ఉన్న సబ్ లాటరోడోర్సల్ న్యూక్లియస్ గాబా అండ్ గ్లైసిన్ అనే రెండు కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది. సో దట్ మన మజిల్స్ కి సిగ్నల్స్ బ్లాక్ అయ్యి వి కాంట్ మూవ్. నార్మల్ గా మనం నిద్ర లేచే టైం కి మన మజిల్స్ ని ఏవైతే కెమికల్స్ బ్లాక్ చేస్తాయో ఆ కెమికల్స్ ని క్యాన్సిల్ చేసే సిగ్నల్ అలాగే వేకప్ సిగ్నల్ రెండు సైమల్టేనియస్ గా ఒకేసారి రిలీజ్ అవుతాయి. కానీ కొన్నిసార్లు వేకప్ సిగ్నల్ రిలీజ్ అయినా కానీ ఈ కెమికల్స్ ని క్యాన్సిల్ చేసే సిగ్నల్ కొంచెం డిలే అవుతుంది. ఆ టైంలోనే మన బ్రెయిన్ ఆల్రెడీ అవేక్ ఉన్నందుకు థింక్ చేయగలుగుతుంది కానీ బాడీని మూవ్ చేయలేదు. ఆ టైం కి మనం హాఫ్ స్లీప్ లో ఉన్నాం కాబట్టి వి హావ్ ది అబిలిటీ టు డ్రీమ్. దాని వల్ల హాలుసినేషన్స్ ఇంకా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. హాలుసినేషన్ లో ఏదో ప్రెజెన్స్ ఉందనే ఫీలింగ్ ఎందుకంటే అమిగ్డాలా యాక్టివ్ గా ఉండడం వల్ల ఇంటెన్స్ రెస్పాన్స్ ఇస్తుంది. బ్రెయిన్ అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ప్రెజెన్స్ ని క్రియేట్ చేస్తుంది. జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్ లో ఇది దయ్యం వల్ల కాదు మన బ్రెయిన్ లో జరిగే చిన్న గ్లిచ్ వల్ల అని కన్ఫర్మ్ చేశారు. స్లీప్ పారాలిసిస్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? మీ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ కామెంట్స్ లో చెప్పండి.